మా డాడీ మా మమ్మీ అయితే చేయలేరు మేడం. వాళ్ళే కష్టపడి మా మమ్మీకి అసలు బాగాలేదు మేడం. మా మమ్మీ ఏడుకోదు, మా డాడీ ఒక్కడే పోతాడు. ఎంతగానో చేస్తాం మేడం మా డాడీ గిట్టంగా. వద్దు మేడం, మేము ఆమెకి ఆమె ఎట్లుంది అట్లనే ఉంటామని మేము ఇట్లనే ఉంటాం మేడం. లేకపోతే మమ్మల్ని ఎక్కడికని తీసుకో హాస్టల్ వేయండి మేడం, మేము పోతాం. ఎందుకు ఏడుస్తారు మీరు? మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకు ఏడుస్తారమ్మా? అమ్మకు ప్రాణం నీవేనమ్మ, లాలీ జోలా నీకు నేనేనమ్మా. ఇవి అమ్మ పాలు, ఇవి గుమ్మ పాలు, ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు. ఏడవకేడవకమ్మ, అమ్మకు ప్రాణం నీవేనమ్మా. సరే చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. వాళ్ళైతే మీకేమీ చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నారు. పిల్లలకు అదే ఇష్టం. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా మీ బ్రతుకు మీరు బ్రతికి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకనివ్వండి. మీకు ఎప్పుడు కావాలన్నా మీరు వెళ్ళండి, పిల్లల్ని చూసేసి రండి. మీకు ఏదైనా చేతనైతే వాళ్ళకి ఇచ్చి రండి, లేదంటే లేదు, అంతే. ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వేంటి నువ్వెవరు అన్నమాట వాళ్ళు అనరు. వాళ్ళు మీకు మిమ్మల్ని మర్యాదగా అమ్మ రామ్మ పోమ్మ అని అంటారు. నువ్వు వచ్చినప్పుడు మీరు వెళ్ళినప్పుడు నేను మంచి మాటలు మాట్లాడతారు. మీరు నిజంగా నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నేను చేసిందంతా కరెక్ట్ అంటే డెఫినెట్గా ఆ పిల్లలే మీ దగ్గరికి వచ్చి అమ్మ రా అని తీసుకెళ్లే రోజు వస్తుంది. అంత చూసి మేడం ఎట్లా చేసుకోవచ్చు. సరే ఒక్కటే అండి, మీరు ఏమి ఇస్తారు మీరు ఏమి ఇవ్వరు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే మీ పరిస్థితి ఏంటి నాకు కూడా, ముగ్గురు పిల్లల్ని చదివించడం అంటే ఏంటి, ముగ్గురు పిల్లల్ని పెంచడం అంటే ఏంటి నాకు తెలుసు. జీవితాల్లో మంచి చెడు అని ప్రతిదీ మంచిగా జరగాలి, అన్నీ బాగుండాలి అని అందరం అనుకుంటాం. బట్ మనం అనుకున్నట్టు అన్నీ జరగవు. సో అలాగే మీ జీవితాల్లో ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చిన దానికి మీతో పాటు నేను చాలా బాధపడుతున్నాను. కానీ నా బాధ అంతా ఏంటంటే ఆ ముగ్గురు పిల్లలే బాధపడద్దు. నువ్వు ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంది, ఏడవక. 20,000 ఇస్తుంది. మొత్తం మీద గురించి మాట్లాడలేదు ఆవిడ. 20,000 అనేది ఎప్పుడు కట్టుబడుతుంది. నెలసరి ఎంత ఇస్తారు అన్నది వచ్చేది నేను 3-4 పనులలో ఏమ్మా ఒక అమౌంట్ చెప్పమని ఒక రూపాయి చచ్చిపోయినట్లు లేవు నా దగ్గరలో. కాళ్ళ నొప్పులు ఇవన్నీ నొప్పులు అమ్మ, ఇవన్నీ పచ్చలు కొట్టించుకుని నేను నేను చచ్చిపోతాను. నేను బతకని ఏడ బతకాలి, నేను భూమికి బతక. మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు? మీరు ఓవర్ యాక్షన్ మానేసి కూర్చోండి. తమాషా చేస్తారు ఇక్కడ. మరి కూర్చోండి, మరి మాట్లాడతారు మీరు. ఒకటే మాట, లాస్ట్ సార్ నాకు 20,000 వద్దు, నీ 1,00,000 వద్దు, నీ 100 వద్దు. ఇది మంచి వచ్చినాడు ఇంత మన్నేస్తే సార్. మరి ముగ్గురు కన్నందుకు 3 పిల్లలు మన్నే అంతే మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.